వందనాలండి. ఈరోజు ఏప్రిల్ 9. ఈనాటి సంఘంలోని యేసు గురించి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. 2 కొరింథీయులు 11:4లో పౌలు ఏమంటున్నాడంటే, ఏలయనగా వచ్చిన వాడెవడైనను మేము ప్రకటింపని యేసును ప్రకటించినను, లేక మీరు పొందని ఆత్మను మీరు పొందినను, మీరు అంగీకరింపని సువార్త మీరు అంగీకరించినను, మీరు వారిని గురించి సహించుట యుక్తమే. సంఘం యొక్క భారంతో పౌలు అంటున్న మాటలు ఇవి. కొరింథీ సంఘంలోని విశ్వాసులు మంచి సందేశాలు అర్థవంతంగా ఉన్నాయని, కొన్ని వినసొంపుగా ఉన్నాయని ఈ సందేశాల వైపు మొగ్గు చూపిస్తున్నారు. ఈనాటి విశ్వాసులు కూడా ఈ విధంగానే ఉంటున్నారు. ఎవరైనా సరే మీకు ఇష్టమైన మార్గాలు మాట్లాడుతున్నారు, చాలా అధికారంతో మాట్లాడుతున్నప్పుడు మోసపోకండి. ముందు బెరయ సంఘస్థుల వల్లే లేఖనాలను పరిశోధించి వారు చెప్పిన మాటలు వాక్యాధారంగా ఉన్నవో లేదో చూడాలి. బైబిల్ మనకు మూలమై ఉంది. దిట్స్ ఎ బేసిస్. అబద్ధ బోధకులు యేసు ప్రభువుని గురించిన సత్యాన్ని వక్రీకరించి యేసును పరిచయం చేస్తున్నారు. పరిశుద్ధ ఆత్మను గురించి కాక వేరొక ఆత్మను గురించి చెప్తున్నారు. దేవుని రక్షణ మార్గం కాకుండా ఇంకో సువార్త చెప్తున్నారు. దేవుని వాక్యం దోషమేమీ లేనిది కాబట్టి వాక్యానికి విరుద్ధంగా ఎవరు బోధించినా అది మనల్ని తప్పుదారిలోకి పట్టించి తప్పుదారిలోకి మళ్లించి నాశనానికి నడిపిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. బైబిల్లో వివరించిన యేసే నిజమైన యేసు ప్రభు. నిజమైన క్రైస్తవ్యము అంటే విశ్వాసము, క్రియలు అన్నీ పరిశుద్ధ వాక్యానికి సరిపోయినట్లుండాలి. అయితే అబద్ధ బోధకులు యేసుని గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఈ యేసు వెనుకకు జారిపోయి పూర్తిగా మారని క్రైస్తవులమని చెప్పుకునే వారిని మోసం చేస్తున్నాడు. ఈ ప్రమాదం జరగకుండా ఉండుటకై పౌలు పైన చదువుకున్న వచనంలో హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ అబద్ధ యేసు చెప్పే సువార్త ఆత్మను రక్షణ మార్గంలోకి నడిపించే సువార్త కాదు. మత్తయి 24:5-24లో యేసుప్రభు స్వయంగా దీని గురించి హెచ్చరించాడు. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు అన్నాడు. అది ఇప్పుడు నెరవేరట మనం చూడగలం. ఈనాడు చూస్తున్న కొంతమంది అబద్ధ యేసులను చూద్దాం. మొదటి రకం యేసు, కొంతమంది మానవులే రెండవ రాకడలో వచ్చిన యేసు తామే అని నాటకం ఆడుతున్నారు. రెండవది, ఈ అబద్ధ క్రీస్తు ఎప్పుడు కూడా పాపము, పశ్చాత్తాపము, మారు మనస్సు, సాతాను లేక రాబోయే తీర్పు గురించి చెప్పకుండా కేవలం స్వంత ప్రేమ, మనలోనే దేవుడున్నాడని, ప్రపంచ శాంతి గురించి మాట్లాడతాడు. మూడవది, సున్నితమైన యేసు కేవలం అనుదిన జీవితంలో మంచి నడవడితో ఉండాలని, ఎప్పుడు సకల సంపదలతో తులుతూగుతా అని దేవుని దగ్గరికి వస్తే సంపాదన గురించి అట్లా చెప్తాడు. ఎక్కడ సిలువ, మారు మనసు, పవిత్రత గురించి మాటలుండవు. అందుకే వివేచన ఇవ్వమని మనం దేవుణ్ణి ప్రార్థించాలి. గుర్తించలేకపోతే నిత్య నరకానికి పోగలం. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రార్థించుకుందాం. దయమేడ యేసునైనా, అబద్ధ బోధలు ఎక్కువ అవుతున్న కాలంనైనా రెండవ రాకడ సమీపిస్తూ ఉంది. మమ్మల్ని మేము రక్షించుకుంటూ మా చుట్టూ ఉన్న వాళ్ళని కూడా రక్షణలోకి నడిపించడానికి, అబద్ధ బోధకుల బారి నుండి పడకుండా కాపాడడానికి మాకు శక్తిని అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.